వార్ 2 అండ్ కూలీ మూవీ చూసిన తర్వాత థియేటర్ రెస్పాన్స్ అంతా ఇంతే భయ్యా, మామూలు విషయం కాదు ఇది. ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎలా చేసిన సినిమా వార్ 2 వర్సెస్ కూలీ రెండిట్లో ఏది గెలుస్తుందని చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోయాం భయ్యా రిలీజ్ అయ్యే ముందు రోజు వరకు. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది ఇంత రేంజ్ లో రాడ్స్ దింపుతారని బోత్ డైరెక్టర్స్. వార్ 2 అయితే ఆల్ టైమ్ డిజాస్టర్ అవుతుంది భయ్యా. ఇంకోటి కూలీ అయితే క్రాష్ అయింది కానీ యావరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక ఇండిపెండెన్స్ డే అయితే ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ రెండు మూవీస్ హిట్ అవుతాయని. కానీ ఆఖరి రిజల్ట్ అయితే ఇది భయ్యా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇక ఈ 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ షోస్ చూసిన నా ఫిన్నర్ ఫీలింగ్ చెప్తే మీరైతే ఇదే అంటారు భయ్యా. థియేటర్ డోర్ ఎప్పుడు తీస్తారా, నేను ఎప్పుడు వెళ్ళిపోతానని అనిపించింది భయ్యా. ఇక ముందుగా వార్ 2 గురించి మాట్లాడితే ఈ మూవీలో ఎంట్రీ సీన్స్ బాగానే ఉంటాయి భయ్యా రితిక్ రోషన్ గారి. కాకపోతే దాని తర్వాత వచ్చిన కొంచెం లాగ్ వస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత అయితే కవర్ అవుతుంది. ఆ ఎన్టీఆర్ గారి సీన్ చూసిన తర్వాత అయితే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్యా. அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு 25 ரயில் கால்ல தட 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 அதுதான் ஹீரோ இன்ட்ரோடக்ஷன். అస్సలు ఊహించలేదు భయ్య ఎన్టీఆర్ గారు ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారని. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద డిజాస్టర్ మూవీస్ అయితే ఈ మూవీగా అవ్వబోతుంది. వన్ ఆఫ్ ద పాన్ ఇండియా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇంకే మూవీ ఈ మూవీ దరిదాపుల్లో లాస్ రికవరీలోకి వెళ్తుందని అస్సలు ఊహించట్లేదు. అసలు ఎన్టీఆర్ గారు ఎలా ఎక్స్పెక్ట్ చేశారో, ఈ కథను ఆయన ఎలా స్క్రీన్ మీద వచ్చిందని ఎలా యాక్సెప్ట్ చేశారో అస్సలు మనం తెలుసుకోలేకపోతున్నాము. ఇంకోసారి అయితే బాలీవుడ్ మూవీకి ఏ తెలుగు హీరో అయితే యాక్సెప్ట్ చేయకపోవడం బెటర్ భయ్య ఈ రిజల్ట్ చూసిన తర్వాత. మెయిన్ గా మూవీలో ఎమోషనల్ కనెక్ట్ అస్సలు ఉండదు. ఎన్టీఆర్ గారు కన్నుల్లో వచ్చిన నీలికి మాత్రం ఎమోషనల్ జస్టిఫికేషన్ అస్సలు రాలేదు. మెయిన్ గా టైగర్ 3 పతాన్ లో ఏదైతే దొరికిపోయారు ఏ నరేషన్ తోటి, ఈసారి కొత్తగా కొంచెం స్టోరీ రాసిన ఆ నరేషన్ తోటి అయితే దొరికిపోవడం జరిగింది భయ్య. అయన్ ముఖర్జీ గారు అసలు ఎన్టీఆర్ ని ఏ లెవెల్లో ఎంచుకుని ఈ కథని ఇలా ఎగ్జిక్యూట్ చేశారో తెలియదు. కానీ ఆయనకు పడ్డ బీజిఎం మ్యూజిక్ అయితే బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే కైరా అడవిని మూవీలో పెట్టింది జస్ట్ ఒక సాంగ్ గురించి అన్నట్టుంది భయ్య. కుల్లు కుల్లు కట్టు పన్న ஒரு సాంగ్ తలేవా ఇతేన్ మార్ మాది ஒரு గుత్తంగుడి ఎలాంగే ఎలాంగే ఓను బోడింగే. మెయిన్ గా అయితే ఈ మూవీలో ఎమోషనల్ కనెక్ట్ అయితే అస్సలు చూపించలేకపోయారు భయ్య అయన్ ముఖర్జీ గారు. అందుకనే ఈ మూవీ ఇంత పెద్దగా డిజాస్టర్ లో ఉంది. వాడిన టెంప్లెట్స్ మా నరేషన్ వాడితే ఈ మూవీ ఇంత లెవెల్లో డిజాస్టర్ అవుతుంది. సో ఏ ఒక్క తెలుగు యాక్టర్ కూడా ఇంకా బాలీవుడ్ మూవీస్ లో అస్సలు దిగదు భయ్య. ధూమ్ 4 కి అడిగారంటే ఆమెను కూడా ఒక తెలుగు టైర్ 2 యాక్టర్ అయితే రిజెక్ట్ చేయడం జరిగిందంట. సో ఈ మూవీ నుంచి అయితే అందరు నేర్చుకోవాలి భయ్య. ఈ మూవీకి ఉన్న మెయిన్ నెగిటివ్స్ అయితే అయ్యి. ఇక రితిక్ రోషన్ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో బాగుంది భయ్య, ఆయనకు బాగా సెట్ అయింది. సో టైగర్ షర్ఫ్ అయితే ఈ మూవీలో పడితే ఇంకా బాగా సెట్ అయ్యేలా ఉంది. మరి మీరేమనుకుంటున్నారో ఈ మూవీలో అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడితే ఈ లెవెల్లో లోకేష్ కనకరాజ్ గారు రాడ్ దింపుతారని అస్సలు అనుకోలేదు. ఆయన ఫిలిమోగ్రఫీలో ఇది వన్ ఆఫ్ ద వీకెస్ట్ మూవీ భయ్య. జస్ట్ సీన్స్ తోటి మూవీని అయితే నడిపించేశారు. స్టోరీ ఎక్కడొక్కడ మీకు స్టోరీ రివైన మూవీలో ఉండదు. ఇది బిగ్గెస్ట్ మైనస్ అనుకోవచ్చు ఆయన ఫిలిమోగ్రఫీలో. జస్ట్ తలవారి మ్యాజిక్ అనిరుద్ మ్యూజిక్ వల్ల అయితే ఈ మూవీ అయితే లేవడం జరిగింది. పవర్ హౌస్ అయితే ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను భయ్య. పవర్ హౌస్ మీనింగ్ అనేది అది ఆఖరికి బాలయ్య గారు పవర్ హౌస్ అనేది తెలుసుకుంటే ఈ లెవెల్లో అయితే షాక్ అయ్యాను నేను. మీ బ్రాండ్ తెలుసు సార్, నాకు కొట్టుకెళ్ళి అడగక్కర్లా పలాంది కావాలని. బాలకృష్ణ బ్రాండ్ వండి అంటారు, వాడు ఒకటే. రజనీకాంత్ గారిని అయితే ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేదు. మెయిన్ గా ఉపేంద్ర క్యారెక్టర్కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు భయ్య, అస్సలు ఊహించలేదు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక శోభన్ గారు అండ్ శృతి హాసన్ గారు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సీన్స్ చూస్తే అస్సలు అమ్మో నెక్స్ట్ లెవెల్ భయ్య, అపచిత్తులాగే ఉంటాయి. ఇక ఫ్లాట్ నరేషన్ తోటి అయితే ఈ మూవీ ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణం అదే. స్టోరీ అస్సలు లేదు. లియో విక్రమ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనకి వెట్టైన్ లాంటి సినిమా అయితే తీయడం జరిగింది. సో ఇలాగ లోకేష్ కనకరాజ్ గారు ఇలాంటి నెక్స్ట్ మూవీస్ తీయకుండా ఆయన మంచిగా రికవర్ అవుతారని కోరుకుంటున్నాము. మరి మీకే మూవీ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కూలీ మూవీ అయితే ప్రీ సేల్స్ తోటి బతికిపోతుంది భయ్య బాఫెక్స్ దగ్గర. మరిన్ని రివ్యూ సబ్జెక్ట్స్ గురించి మా వర్మ విషయంలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. దిస్ ఈజ్ వంశీ వర్మ సైనింగ్ ఆఫ్.